అయ్యవ్వను కాదని ప్రేమ పెండ్లిలు చేసుకున్నది చూసినాం. చేసుకున్న భర్తను భార్యను కాదని ఎవ్వలకు తెలవకుండా రెండో పెళ్లి చేసుకున్నది చూసినాం. ఒకళ్ళకి తెలవకుండా ఇంకొకలను నలుగురు ఐదుగురిని చేసుకున్న నిత్య పెళ్లి కూతుర్లను పెళ్లి కొడుకులను చూసినాం. ఇవన్నీ రొటీన్ అవుతున్నాయి అనుకున్నదే మొగి అక్క. వారు తిన్నోళ్ళంతా షాక్ అయ్యేటట్టు లవ్వాడింది, లగ్గం చేసుకున్నది. ఏం చేసినా బీహార్ రాష్ట్ర పనులు చరిత్రలు నిలిచిపోయేటట్టు చేస్తారు. వాళ్ళు చేయని పనంటూ దునియాలు ఉండదు కావచ్చు. ఇగోడి నెత్తి మీద కొంగు కప్పుకొని మందిల తలదించుకోనున్న ఉత్తమ మహిళ చేసిన పని బీహార్ రాష్ట్రం కీర్తిని ఇంకింత ఎక్కువ చేసింది. పాపం ఒక్కదాన్ని నలుగుట్లు నిలబెట్టి నామూషేతడు చేస్తున్నారని ఈ వీడియో చూసిన వాళ్ళు అనుకునేటట్టు ముఖం పెట్టింది కదా. కానీ ఇద్దెల మారి ఆడమే చేసిన పని చెప్తే మీరు కూడా నోరు తెరిచి తెల్ల ముఖం వేస్తారు. ఇంతకు ఏం జరిగిందని అంటే, అనురాధ కుమారి అనే వగలాడి చదువుకునే టైంలో పన్నాలాల్ యాదవ్ అనే పెళ్ళైన పంతులు గట్టిగా ప్రేమించిందట. అతగాడి అందం నచ్చో మనసు నచ్చో తనకు భార్య ఉన్నా కూడా మనవాడిందట. పన్నాలాల్ యాదవ్ ఎట్లయినా పంతులు కాబట్టి చదువు విలువ తెలిసినోడు కావచ్చు. వనెలాడ అనురాధ నర్సింగ్ కాలేజీలో చేర్పించి చదివించిందట. ఇక బంగారం అసలు భర్త దొరికిందని చక్కగా చదువుకోవాలన్నా అదే కాలేజీలో చదివే మనోహర్ కుమార్ అనే పిల్లగాడు మనోహరంగా ఉన్నాడని మనసు వారేసుకున్నదట. అంతగానం మనసు వారేసుకున్నాక ఉత్తగానే ఉంటదా వ్యవహారం. మెల్లగా 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 తువాల కొంగు మూడే సుడే అనే కాడికి పోయి చేతిల్ల జిల్లకర్ర బెల్లాలే అన్నట్టు లగ్గం చేసుకున్నారట. ఇక ఈడితో నాగలేదు అనురాధ ఆగడాలు. చేసుకున్న సెకండ్ మొగడు ఉన్నాక ఫస్ట్ భర్త పన్నాలాల మీదకి మనసు పగ్గాలు కట్టి గుంజినట్టు పోయిందట. ఇంకేమున్నది, సెకండ్ భర్త ఇంట్లో లేని గడియలా ఫస్ట్ భర్తను ఇంటికి పిలిచి గడియ పెట్టిందట. ఎప్పటికి ఇదే కథ అయితే అనురాధ మీద అనుమానం రాదా. చూసి పన్నాలాలు రాగానే లటక్కున అందుకున్నారట చుట్టుపక్కల జనాలు. కొట్టుడు తిట్టుడు ఏం లేకుట అక్కడనే ఫస్ట్ భర్తతోని సెకండ్ పెళ్లి చేసిర్రు. ఎట్లున్నది అనురాధ పెళ్లిల చరిత్ర. ఆల్రెడీ పెళ్లైన పంతులు ప్రేమించింది, పెళ్లి చేసుకున్నది, ఆయన కాదని రెండో పెళ్లి చేసుకున్నది, మళ్ళా మొదటి మగుని ఇంటికి పిలుచుకొని ఆయననే మూడో పెళ్లి చేసుకున్నది. వా క్యా కమాల్ హే. అనురాధ, నీ పద్ధతులకు ఆదర్శాలకు పెద్ద గుడి కట్టివ్వాల్సిందే. ప్రేమ పెళ్లి రెండో ప్రేమ రెండో పెళ్లి మళ్ళీ ఫస్ట్ నుంచి అన్నట్టు ఫస్ట్ భర్తతో ప్రేమ చరిత్ర నిలిచిపోతాలి. నీ విగ్రహాలు కట్టించినా తక్కువనే. ఏందో ఏమో పోరి ముచ్చట అని అంటున్నారు ఈ సక్కదనాలు అనురాధ ఆదర్శ పెళ్లిలు చూసిన సోషల్ మీడియా జనాలు.